ఎమర్జెన్సీ ఆపరేషన్‌లో పేషెంట్ అడగగానే డాక్టర్లు కూడా చేసేస్తుంటారు చాలా యాహ్! మందిలో కొంతమంది రొటీన్‌గా. చేసేస్తారు. కానీ ఏ ఎమర్జెన్సీ ఆపరేషన్‌లో కూడా ట్యూబెక్టమీ చేయకూడదు. ఓకే. ఎందుకంటే ఎమర్జెన్సీగా చేసే ఆపరేషన్‌లో మనం పేషెంట్స్‌ని సరిగ్గా ఎవాల్యుయేషన్ చేసుండం. అన్ని పరీక్షలు చేసుండం. అనుభవకుడు కేసులు అయ్యుంటాయి కొన్నిసార్లు. అంటే మనకు తెలియని కేసు. ముందు ఎక్కడో చూయించుకుంటారు. సడెన్‌గా రాత్రిపూట ఆపరేషన్‌కని వస్తారు. వచ్చి పిల్లలు కాకుండా కూడా చేయండి అంటారు. మామూలుగా మాకున్న రూల్ ఏందంటే ఎమర్జెన్సీ ఆపరేషన్‌లలో ఇది రెండో ఆపరేషన్ అయితుంది. అనవసరం. ఎమర్జెన్సీ కాబట్టి అది తక్కువ టైంలో, అది తక్కువ ప్రొసీజర్‌తో తొందరగా పేషెంట్‌ని అనస్థీషియాలోంచి బయటికి తీసుకొచ్చేస్తే మంచిది. ఓకే. సో, లీగల్‌గా కూడా అది కరెక్ట్ కాదు. ఎలెక్టివ్ ఆపరేషన్ అంటే మామూలుగా మార్నింగ్ టైం వాళ్ళ హస్బెండ్ ఉంటారు, వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇంట్లో వాళ్ళు ఉంటారు, అమ్మ, నాన్న అందరూ ఉంటారు. ఆ టైంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయం సరైన నిర్ణయం అయి ఉంటుంది. ఒకవేళ వాళ్ళు అప్పుడు పూర్తిగా వాళ్ళు కన్సెంట్ పెడితే, లేదు మాకు ఇంతమంది ఒక పిల్లలున్నారు, ఇద్దరు పిల్లలున్నారు. ఈ బిడ్డ ఆరోగ్యం అటు ఇటు అయినా కూడా మా డెసిషన్ ఇదే అని మేము అనుకుంటున్నాం కాబట్టి మీరు చేయండి. మేము చెప్తాం వాళ్ళకి ఏమంటే ఇప్పుడైతే బిడ్డ బాగుంది. కానీ రాబోయే కాలంలో బాగుంటుందా లేదా అనేది మనం చెప్పనీకి కాదు. ఓకే. మరి మీరు ఈ బిడ్డ ఒకవేళ ఏదైనా అయినా కూడా పర్లేదనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకునే పని అయితే ముందుకెళ్ళండి అని చెప్తాం. ఓకే. అంటే అప్పుడు వాళ్ళు మాకు ముందు ఒక బిడ్డ ఉన్నారు. ఒకవేళ ఏదైనా అయినా కూడా మాకు ఒక బిడ్డే ఉన్నా చాలు అని మేము అనుకుంటున్నాం కాబట్టి చేయండి అని అడుగుతారు. లేదా ఓకే. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మాకు నో ప్రాబ్లమ్ మీరు చేయండి అని అడుగుతారు.